హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం అనకాపల్లి జిల్లా అనకాపల్లి లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 1951లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 2,04,699 మంది ఓటర్లు ఉన్నారు. అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే మొదటి నుంచి ఈ నియోజకవర్గంలో టీడీపీ బలంగా ఉంది. పార్టీ ఆవిర్భావం నుండి 2004 వరకు ఇక్కడ టీడీపీదే విజయం. ఇక రీసెంట్గా అధికార పార్టీకి ప్రతిపక్ష కూటమికి మధ్య ఆసక్తికరమైన పోరు సాగుతుంది. గత అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన గుడివాడ అమర్నాథ్ ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో పీఆర్పీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు, కాంగ్రెస్ అభ్యర్థి కొనతాల రామకృష్ణ మరియు టీడీపీ అభ్యర్థి దారి వీరభద్రరావులపై పోటీ చేసి 10,866 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి పీలా గోవింద సత్యనారాయణ, వైసీపీ అభ్యర్థి రఘునాథ్ కొనతాలపై పోటీ చేసి 22,341 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్, టీడీపీ అభ్యర్థి పీలా గోవింద సత్యనారాయణ మరియు జేఎస్పీ అభ్యర్థి పరుచూరి భాస్కర్ రావులపై పోటీ చేసి 8,169 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి మలసాల భరత్ కుమార్, జేఎస్పీ అభ్యర్థి కొనతాల రామకృష్ణ మరియు కాంగ్రెస్ అభ్యర్థి ఇల్లా రామ గంగాధరరావుల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు, మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.